డ్రగ్స్ వ్యవహారంలో దిగ్విజయ్ సింగ్ చేసిన ఆరోపణల్లో నిజముందనన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబీర్ అలీ. తెలంగాణలో బయటపడ్డ డ్రగ్స్ ఇష్యూలో టీఆర్ఎస్ నేతలున్నారనంటున్న షబీర్ అలీతో మా ప్రతినిధి రాకేష్ ఫేస్ టు ఫేస్. డ్రగ్స్ వ్యవహారం సినీ పరిశ్రమలోనూ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనంగా మారితే రెండు పార్టీల మధ్య మాటల యుద్ధానికి కూడా దారితీసింది. ఈరోజు ఢిల్లీ నుంచి దిగ్విజయ్ సింగ్ చేసినటువంటి ట్వీట్కి కౌంటర్ ఇస్తూ కేటీఆర్ ఇచ్చిన ట్వీట్ రెండు పార్టీల మధ్య డ్రగ్స్ యుద్ధానికి తెరలేపింది. ఈ నేపథ్యంలో దిగ్విజయ్ చేసినటువంటి ట్వీట్కి ఆధారాలు ఉన్నాయా, ఏ ఉద్దేశంతో దిగ్విజయ్ ఈ ట్వీట్ చేశారు, దాంతో మనతో మాట్లాడడానికి షబీర్ అలీ సీనియర్ నేత ఉన్నారు. చెప్పండి సార్, దిగ్విజయ్ చేసినటువంటి ట్వీట్ వెనుక ఏంటి? ఇంతకు ముందు కూడా 2-3 సార్లు ఇలాంటి ట్వీట్ చేశారు, కానీ ఎక్కడ ఆధారాలు చూపించినటువంటి పరిస్థితి లేదు. గతంలో కూడా దిగ్విజయ్ సింగ్ అంటే ఆయన యొక్క తెలంగాణ నుంచి ఒక 3-4 అంత పెద్ద రాష్ట్రం మధ్యప్రదేశ్కు 10 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి చేసినారు. 2 సార్లు లోక్సభగా చేసుకున్నారు. ఇప్పుడు రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. చాలా అనుభవమైన వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి ఆధారం లేకుండా మాట్లాడే సమస్య లేదు. తాజాగా చేసినటువంటి ఆరోపణలో డ్రగ్కు సంబంధించినటువంటి టీఆర్ఎస్ నేతలు కానీ టీఆర్ఎస్ నేతలకు సంబంధించినటువంటి కొంతమంది స్నేహితులను తప్పించడం కోసం వ్యవహారం అంతా నడుస్తుంది. కొంతమంది పేర్లు తప్పించారని చెప్తున్నారు. అంటే మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారు? దానికి సంబంధించిన ఆధారాలు బయట పెట్టట్లేదు, కానీ ఎవరిని తప్పించారని మీరు భావిస్తున్నారు? పెద్ద హీరోలనా, పెద్ద ప్రొడ్యూసర్లనా, ఏం ఇన్ఫర్మేషన్ ఉంది? ఇప్పుడు అకుల్ సబర్వాల్ అని ఇప్పుడు ఈ ఎక్సెస్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న సమయంలో సడన్గా వార్త వచ్చింది, 10 దినాలు లీవ్లో పంపించేసినారు అనగానే ప్రతి ఒక్క వ్యక్తి, నేనైతే రాజకీయ నాయకుడు, కామన్ మెన్ కూడా అన్నాడు, అరే ఒక మంచి పని చేస్తున్న ఆఫీసర్కి సడన్గా ఎందుకు చేసినారని మేము కూడా మా గవర్నమెంట్కు చెప్పినాం, ఇది మంచిది కాదు, ఈయన ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ చేయమని అన్నారు. ఇతర అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా ఇచ్చినారు. దానికి మళ్ళీ సీఎం గారు మీటింగ్ పెట్టి ఎవ్వరికి వదిలేది లేదు, మంత్రులు ఉన్నా ఎమ్మెల్యే అని ఆయన నోటి నుంచి వచ్చింది ఆ మాట. మంత్రులు ఉన్నా ఎమ్మెల్యేలు ఉన్నా ఎవరైనా వదిలేది లేదు అన్నాడు. వదిలేది లేదని ఇట్లా ప్రతి స్కండల్ ఎప్పుడొచ్చినా ఈ మాట అంటాడు. మంత్రులు ఉన్నా నా కుటుంబంలో వ్యక్తి వదిలేది లేదంటూ అది గాయమైపోతుంది. అది 3-4 దినాల్లో మీ ఛానల్స్లో హైప్గా పోతుంది. దాని తర్వాత క్లోజ్ కొత్త ఇష్యూ వస్తుంది. ఇది కూడా మాకు డౌట్ ఏముంది అంటే, ఈయనకు ట్రాన్స్ఫర్ చేసి పంపించేస్తున్నాయి, లీవ్ మీద పోవాలంటే ట్రాన్స్ఫర్ అన్నట్టే. అలాంటివి ఉన్నప్పుడు డౌట్ వచ్చి ఇంత మంచి ఆఫీసర్ పనిచేస్తున్నప్పుడు ఎందుకు చాలామంది మరి కేటీఆర్కు ఆ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళకు ఏం సంబంధాలు ఉన్నాయి మనకు తెలియదు కదా. ఎందుకంటే మన మున్సిపల్ ఎలక్షన్లో ఇండస్ట్రీ వన్ సైడ్గా టీఆర్ఎస్కు సపోర్ట్ చేసింది, వన్ సైడ్గా చేసినారు. మరి బహుశా ఆ ప్రెషర్ ఉన్నదో, ఏం లావాదేవీలు ఉన్నాయో అది ఒక ఏజెన్సీ ఇస్తే ఓపెన్గా బయటికి వచ్చి చెప్తాం. కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి అనుమానం ఏంటి? ఎవరిని తప్పించారని మీరు అనుమానపడుతున్నారు? ఎంతమందిని తప్పించారని అనుమానపడుతున్నారు? ఈ కేసులో టీఆర్ఎస్ నేతలు ఉన్నారనే అనుమానం ఎందుకు వచ్చింది అసలు కాంగ్రెస్ పార్టీకి? మా అనుమానమే ముఖ్యమంత్రికి చెప్పింది. ఇలా చాలామంది మంత్రులు ఉన్నా ఎమ్మెల్యేలు ఉన్నా ఇంకా పెద్ద ఉన్నా నేను వదిలేది లేదు అన్నారు. అది ఎందుకు అన్నారు? దాని మీద మేము కూడా ఇన్వెస్టిగేషన్ కొంతమంది మాకు కావాల్సిన వాళ్ళు చెప్తున్నారు అన్న, కొంతమందికి సంబంధాలు ఉన్నాయి, అవి మేము బయట పెట్టాలంటే ఏదైనా ఏజెన్సీకి పెట్టండి, హైకోర్టు రిటైర్డ్ చేయించుకో, లేకుంటే ప్రజెంట్ సిట్టింగ్ హైకోర్టు జడ్జికి పెట్టండి, మా దగ్గర ఉన్న ఆధారాన్ని మేము పెడతాం. మంత్రి తలసాని గారు చెప్తూ 15 ఏళ్లుగా పాతుకుపోయినటువంటి డ్రగ్స్ వ్యవస్థని ఇప్పుడు మేము మొత్తం తుడిచేసే ప్రయత్నం చేస్తున్నాం అంటారు. అంటే మీ ప్రభుత్వంలోనే డ్రగ్స్ వ్యవస్థ ఎక్కువైందనే ఉద్దేశంతోనే మాట్లాడారు. మ్యారేజ్ అయిపోతే 8 నెలలు 9 నెలలు పిల్లగాడు పుడతాడు. 3.5 సంవత్సరాలు అయిపోయింది. వాళ్ళకు సిగ్గు శరం లేదు. ఇది ఊతపతం మాట్లాడేందుకు దమ్ముంటే బయటికి పొమ్మను. 100 దినాల్లో హైదరాబాద్ చరిత్ర మార్చి చూపిస్తాను. నేను కూడా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ చేసిన 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ ఓఆర్ఆర్ కానీ, ఇవాళ ఓఆర్ఆర్లో మేడ్చల్లో 2 కిలోమీటర్ రోడ్ 3.5 సంవత్సరాల్లో 2 కిలోమీటర్ ఇయ్యలేని వ్యక్తులు వీళ్ళకు పాలన వస్తుందా? కేవలం మాటలు వస్తాయి, గాలి మాటలు. పాలన వాళ్ళకు అస్సలు రాదు. మేము దమ్ముంటే చేసి చూపిస్తాం. 3.5 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా కాంగ్రెస్ అంటే ఇంకెందుకు రాబోయి వదిలేయండి మా మీద, మేము చేసి చూపిస్తాం. డ్రగ్స్ ఎట్లా కంట్రోల్ చేయాలా, భూములను ఎట్లా చేయాలా చేసి చూపిస్తాం. హరీష్ రావు గారు అన్నారు, నేను మీ పెద్ద పేర్లు నా దగ్గర అంటే వెల్కమ్ హరీష్ రావు గారు, మీరు ఒక ఏజెన్సీకి పిలిచి మీరు వేయండి, మా దగ్గర ఉన్న ఆధారం మేము ఇస్తాం. మొన్నటి మీకు మీరు ఫ్లాట్స్లో ఉండే ఇలా బంగ్లాలు ఆడికెళ్ళి వచ్చినాయి, మీకు పెద్ద ఫామ్ హౌస్లు ఆడికెళ్ళి వచ్చినాయి, ఆ డాటా మేము కూడా ఇచ్చే అవకాశం ఇవ్వండి మాకు కూడా.
డ్రగ్స్ విషయంలో కానీ ఇంతకు ముందున్నటువంటి ఐసిస్ ఫేక్ వెబ్సైట్ల విషయంలోనే ఖచ్చితంగా ఆధారాలు ఉన్నాయి. ప్రభుత్వం దమ్ముంటే విచారణ చేపట్టండి, ఆ విచారణ సంస్థకు మేము అప్పగిస్తాం, లేదంటే మాకు నోటీసులు ఇవ్వండి, అప్పుడు మేము అప్పగిస్తామంటూ కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. ఓటీ స్టూడియో.